నమస్కారం, వెల్కమ్ టు 1TV మార్నింగ్ బులెట్. కల్తీమయం, అంతా కల్తీల మాయ. కల్తీల మాయాజాలంలో, కల్తీల కల్లోలంలో కల్తీగాళ్ల చేతివాటం వినియోగదారులైన ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వైనం మీకు తెలుసా? అయినా ప్రపంచంలో ఏ మూలక వెళ్లినా తల్లిపాలు తప్ప జగమంతా కల్తీల మాయాజాలంలో బతుకులు వెళ్లబోస్తున్న జనజీవనంపై కమిషన్ల కక్కుర్తిగాళ్ల చెడుకన్ను ఎంత విష ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా? ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే, కల్తీల మోసంతో జనాల నుంచి డబ్బులు దండుకుంటున్న స్వార్థపరులు ఇప్పుడు ఏకంగా దేవుడికే కల్తీ రుచి చూపెట్టిన వైనమిది. ఏంటి, నమ్మశక్యంగా లేకపోయినా నమ్మక తప్పదు. కలియుగంలో సాక్షాత్తు 7 కొండలు కొలువు తీరిన తిరుమలేశుడికే శటకోపం పెట్టిన టీటీడీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఏం జరిగింది? తిరుమలేశుడిని దర్శించుకుని అక్కడ తీసుకునే లడ్డూనే మహాప్రసాదంగా భావించి వేలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూలను కాలుష్యం చేసిన వైనంపై ఒక ప్రత్యేక కథనం. మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డు మహాప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడటంపై ఆయన తీవ్రంగానే స్పందించారు. మరోవైపు సీఎం చంద్రబాబు సహా ఈ విషయంపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదంటూ ప్రకటించిన ఆయన గత వైసీపీ పాలనలో తిరుమలేశుడి కొండ మీద జరిగిన అవకతవకలన్నీ వెలికి తీయాలంటూ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇంతకీ తిరుమలేశుడి కొండపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు దర్శనానంతరం వారి చేతిలో పెట్టే లడ్డూలో ఒరిజినల్ నెయ్యికి బదులు పశు కళేబరాల నుంచి సేకరించిన కొవ్వుతో పాటు పంది, చేప నుంచి సేకరించిన కొవ్వులను నెయ్యిగా తయారు చేస్తున్న ఓ సీక్రెట్ ముఠాకు ఈ కాంట్రాక్ట్ అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో వారు బీఫ్, పంది, చేప తదితర మృత కళేబరాల నుంచి సేకరించిన కొవ్వును నెయ్యిగా లడ్డూలో వాడుతున్నట్లు ల్యాబ్ టెస్టుల్లో వెల్లడైంది. 2019కి ముందు ఈ పరిస్థితులు లేవని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గత 5 సంవత్సరాలుగా లడ్డూల్లో ఈ తరహా తయారీ నడుస్తున్నట్టు పలువురి వాస్తవాలను వ్యక్తపరుస్తున్నారు. ఎవరు ఊహించలేదు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవానివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కక్కుర్తి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారి చేయడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోహదం చేస్తాం. మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి,
ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుమలలో వెంచేసి ఉన్న ఏడుకొండల వాడు వెంకటాద్రీశుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్న హిందువుల మనోభావాలపై తీవ్ర విష ప్రభావాన్ని అంటికట్టిందంటూ గత వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, ప్రపంచ దేశాల్లో వెంకటేశ్వరుడికి తమ కోరికలను తెలుపుకుంటూ మొక్కులను చెల్లించుకోవడానికి వస్తున్న లక్షలాది మంది భక్తుల సాక్షిగా లడ్డూల్లో కల్తీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి ఆరోపణలనడం సబబు కాదేమో. లడ్డూల్లో కల్తీ నేతిని వాడి వాటిని మహాప్రసాదంగా గత 5 సంవత్సరాలుగా భక్తులకు అందిస్తున్నట్లు ల్యాబ్ టెస్టుల్లో వెల్లడైంది. వీటిలో నిజానిజాలు బట్టబయలు కానుండగా ఈ వివాదం మాత్రం అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య రాజకీయ రంగంగా మారుతుంది. ఇప్పటికే తప్పు మీదంటే మీదనే ఆరోపణలు ఒకరిపై ఒకరు గుప్పించుకుంటుంటూ ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మనకు అత్యంత పవిత్రమైన దేవాలయం. తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతు కొవ్వును వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించారని తెలిసి షాక్ అయ్యారని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శ దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పలే చేశారు. సూటిగా ప్రశ్నిస్తున్నా. గుండె పైన చేపెట్టుకుని మాట్లాడు. ఎంత అన్యాయమో చెప్పండి. హిందువుల ఆరాధ్య దైవం, కోరిన వారికి కొంగు బంగారంగా వరాలను ఇచ్చే వెంకటేశ్వరుడి పేరు చెబితేనే ప్రపంచంలో తెలియని వారు ఉండరనేది నగ్న సత్యం. ఎందుకంటే ఆయనకు ప్రపంచం నలుమూలలా అంతే ప్రగాఢంగా మొక్కులు చెల్లించుకునే భక్తులు ఉన్నారు. మరి తమ కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో అన్యమతాల ప్రాబల్యంతో పాటు ఇప్పుడు భక్తులు గోమాతగా భావించి పూజించే హిందువులు పూర్తిగా మాంసాహారాన్ని తినడం మహాపాపమని నమ్మే భక్తులకు ఏకంగా బీఫ్ కొవ్వుతో పాటు పంది కొవ్వును, చేప నూనెను వాడి భక్తులకు పంచడం ఇప్పుడు నిజంగానే భక్తుల ఉదరాల్లో కేల్కెక్కుతున్నట్లే అవుతుంది. కల్తీ లడ్డు తయారీ వివాదం వెలుగులోకి రావడంతో గత 5 సంవత్సరాల్లో జరిగిన ఈ రాద్ధాంతాన్ని చంద్రబాబును దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు టీడీపీ ఆరోపించింది. జగన్ సీఎంగా ఉండగా తిరుమల కొండపై జరిగిన ఆకృత్యాల హద్దే లేకుండా పోయిందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఓవైపు దర్శనం టికెట్లు బ్లాక్లు అమ్మడం, మరోవైపు అన్యమతాల పాంప్లెట్లు ప్రచారాలుగా కనిపించడం, దర్శనాల నుంచి మొదలు పెడితే భక్తులకు విడుదల ఏర్పాటు చేయడం వరకు అన్ని అడ్డదారులు, అన్ని లంచవత
దైవావతారాలను దేవుడి కంటే ముందుగానే వీరను దర్శించుకోవాల్సి వచ్చేదని భక్తజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిరోజు తిరుమల కొండకు కలియుగ అవతార పురుషుడు భక్త జనోద్ధారకుడు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులకు సుదూరం నుంచి కనిపించే ఈ ఆలయంలో ఎన్నెన్ని అవకతవకలు, ఎన్నెన్ని అకృత్యాలు చీకటి మాటున మరుగున పడిపోయాయో అంతే లేదంటున్నారు స్థానికులు. అంతేందుకు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్న శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో కల్తీని కనిపెట్టలేని గత 5 సంవత్సరాలు అధికారులు, ఆలయ సిబ్బంది, ఏవో చైర్మన్లు ఏం చేశారో అర్థం కాకుండా ఉందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు కోట్లలో ముడుపుల రూపంలో వస్తున్న ఆదాయంతో పోలిస్తే శ్రీవారి లడ్డూ మహాప్రసాదాన్ని ఒరిజినల్ నెయ్యితో తయారు చేయడానికి ఎందుకు వెనకడిగేశారో అర్థం కాక పలువురు తలలు పట్టుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తున్న తమిళనాడులోని దిండిగల్ కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ గతంలోనే నిర్ణయించింది. నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించని గుత్తేదారులపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ గతంలోనే టీడీపీ నోటీసులు జారీ చేసింది. కాగా గత 5 సంవత్సరాల్లో గుత్తేదారు టీటీడీకి సరఫరా చేసిన 68,000 కిలోల నెయ్యిలో పూర్తిగా కల్తీ కలిసిపోయిందంటూ ల్యాబ్ టెస్టుల్లో కూడా వెల్లడైంది. కాగా ఈ సంస్థ 8.50 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేస్తామని కుదుర్చుకున్న ఒప్పందంలో అక్రమాలు తొంగి చూశాయి. ఇదే విషయాన్ని గతంలో ఈవో శ్యామలరావు స్వయంగానే స్పష్టం చేశారు. అంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంతవరకు సరఫరా చేసిన 68 కిలోల కల్తీ నెయ్యిని లక్షలాది మంది భక్తుల బొజ్జల్లోకి వెళ్లిపోయనేది జగమెరిగిన నగ్న సత్యం. అనేక అంశాల్లో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ల్యాబ్ రిపోర్టు తాను కూడా చూశానన్నారు. ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు తనను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అధికారులు కూడా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయని ఇప్పుడున్న ప్రధాన అర్చకులు చెప్పాల్సి ఉందన్నారు రమణ దీక్షితులు. కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదు అనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించదని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చెప్పాను కదా ఇదే
ఇక శ్రీవారి లడ్డూ నాణ్యత అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఓవి రమణ తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూకు ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్ను గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఢిల్లీకి చెందిన ఆల్ఫా అనే సంస్థకు ఇచ్చినట్లు తెలిపారు. ఆ సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసి రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిగా టీటీడీకి సరఫరా చేసిందని ఆరోపించారు. సరఫరా చేసిన ఆ నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించారన్నారు. కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న, ఆ వెన్న రెండు రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ని తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. ఎందుకంటే ఈ దేవస్థానానికి వాళ్ళకి అనుసంధానం అయింది కాబట్టి కర్ణాటకకు కృష్ణదేవరాయల పీరియడ్ నుంచి కూడా స్వామికి సేవలు. ఈ రోజు కూడా మొదటి నైవేద్యం మైసూరు మహారాజా కర్ణాటక సోల్ నుంచి వస్తుంది కాబట్టి ఆ సంబంధాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు పాటు వాళ్ళకు కర్ణాటక నిలిపెట్టారు. ఆ సంస్థను పక్కకు నెట్టేసి ఇక తాజా పరిణామాల ప్రకారం తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై దుమారం రేగుతుంది. కమిషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్డీటీపీ నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో వైఎస్ఆర్సీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉప్పెనలా వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ల కోసమే వైసీపీ నేతలు లడ్డూ నాణ్యతలో రాజీ పడ్డారనే విమర్శలు అధికార టీడీపీ కోడైకూస్తుంది. కాగా ఈవోగా ధర్మారెడ్డి ఉన్నప్పుడే కాంట్రాక్టర్ను మార్చారని, గత 5 ఏళ్లలో టీటీడీ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న కూటమి నేతలు గట్టిగానే నిశ్చయించుకున్నారు. మరోవైపు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ CALF ల్యాబ్ నిర్ధారించింది. దాంతో హిందువుల మనోభావాలపై వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ నాణ్యతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. కమిషన్ల కోసమే లడ్డూ నాణ్యత తగ్గించారన్నారు. కమిషన్లు తీసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడే అర్హత కోల్పోయారని మండిపడ్డారు. నాణ్యత కమిటీ సభ్యులు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని మార్చలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి టీటీడీ నిధుల నుంచి కమిషన్లు తీసుకుని శ్రీవారి ఆలయాన్ని భ్రష్టు పట్టించారన్నారు. వైసీపీ చేసిన ఈ దురాఘాతం వల్లే వెంకటేశ్వర స్వామి వాళ్లను 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమపై అసత్య ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. వీటిని ఆ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించబోడని అన్నారు. శ్రీ చంద్రబాబు గారు నిన్న తన కూటమి సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తూ అత్యంత దారుణంగా హేయంగా మాట్లాడినటువంటి మాటలు సభ్య హిందూ సమాజంలో పెద్ద కలవరాన్ని రేపినాయి. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దెబ్బతీయటం కోసమని సాక్షాత్తు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది. దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా ఈరోజు మధ్యాహ్నం తరువాత మరింతగా రెచ్చిపోయి తన టీడీపీ పార్టీ ద్వారా ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ తిరుమలలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే ఆ ఘటనపై విచారణ చేపట్టాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు.
తక్షణం ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలన్నారు. ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలన్నారు. వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిక్కు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? ఇంత పెద్ద విషయం. ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు ఆరోపణను వైఎస్ఆర్సీపీ దురుద్దేశపూరితమైనది అని పేర్కొంది. టీడీపీ అధిష్టానం రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతుంది అని మండిపడింది. తన వ్యాఖ్యలతో పవిత్ర తిరుమల పవిత్రతను, కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని నాయుడు తీవ్రంగా దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దురుద్దేశంతో కూడుకున్నవి. ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు, ఆరోపణలు చేయరు అని వైవి సుబ్బారెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇంతకన్నా నీచమైన, ఘోరమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి, ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి దీనిని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేవనెత్తారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించిన వారిని శిక్షించండి అని విహెచ్పి జాతీయాధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకనాటి పుణ్యక్షేత్రం ఈనాడు పాపాల పుట్ట క్షేత్రంగా మారుతున్న వైనానికి కారకులెవరు? ఈ పాపం మీదంటే మీదని నేరాన్ని, అపరాధాన్ని ఎదుటి వారిపై నెట్టేస్తున్న రాజకీయ నేతల్లో దాగి ఉన్న అసలు నిజం జగన్నాథుడికే ఎరుకనుకోవటం పొరపాటి. ఎందుకంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుపుకున్న చందాన ఎప్పటికే కొందరు బడా నేతలు కోర్టుల వైపు పరుగులు పెడుతున్నారు. ఎంత చెప్పినా చేసిన పాపం మాసిపోదనుకుని తెలిసినా సమాజం కోసం, తమ పరువు కోసం ఎదుటి వ్యక్తులను ముంచేయాలనుకునే నేతలను ఎలా నిలదీయాలి? పవిత్ర పుణ్యక్షేత్రంలో అవినీతికి పునాదులు వేసింది ఎవరైనా పాటిస్తుంది మాత్రం ఆకాశ రామన్న అని తెలిసిన న్యాయదేవత విధించే శిక్షలు ఎలా ఉండాలో మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి.
సో ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో బర్నింగ్ ఇష్యూతో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.